నాకు నచ్చిన హీరోయిన్ అండి సౌందర్య గారు. నిన్నే ప్రేమిస్తాను ఒక సినిమా, నాగార్జున గారు, అదే శ్రీకాంత్, ఆర్ఆర్ షిండే డైరెక్టర్, నేను ఆర్ట్ డైరెక్టర్ సినిమాకి. అంటే అసలు అంటే అది చెప్పొచ్చు చెప్పకూడదు, ఆవిడ ఒక శారీ కట్టుకుని వెనక నుంచి వెళ్తా ఉంటే ఇలా చేసేద్దాం అనుకోవాలనిపించింది. అంటే అంత అద్భుతమైన అందం, శిల్పం, అది అందం అనకూడదు. అంటే నాకు అలా చెప్పచ్చు నాకు చెప్పాలని చెప్పేస్తాను అంతే, నా మనసులో అలాంటివి ఉండవు. చేసేయాలనిపించింది అనమాట. అంత అందం అంటే నిజంగా లిటర్గా కొంచెం అలా టచ్ చేసాను కూడా నేను. ఏమంటే కృష్ణ గారు అన్నీ వెళ్ళిపోయింది నవ్వుకుంటాడు. సంతానికి అందం అంటే ఇంకే మన వల్ల కాలేదు. ఇంకా మనం అసలు ఒక బ్లూ శారీ ఇప్పటికీ నాకు తలుచుకుంటూ గుర్తుకొస్తామంట. ఒక సాంగ్లో అంటే ఒక చెట్టు పైన వాళ్ళిద్దరిని కూర్చోబెడతాను, నాగార్జున అని సౌందర్య గారిని. అసలు అద్భుతం అంటే అద్భుతం. అందుకే అంటారు ఈస్ట్ వెస్ట్ గోదావరి కాస్తంత కళాపోసన ఎక్కువ అని అంటారు. లేదండి, మనం ఎందుకంటే ఆ గోదావరి నీళ్ళు, ఆవకాయ పచ్చడి, ఆ కారాలు, చికెన్, నాటుకోడి మసాలా తినేసి మనం ఒకలా ఉంటాం. తప్పదు దానికి, ఇక ఏం చేయలేం. అలాగే అందరూ హీరోయిన్తో పనిచేసాం మ్యాక్సిమం. కానీ నాకు ఎందుకు సౌందర్య గారు అంటే మాత్రం ఒకలాంటి పిచ్చి అనే అనుకోవచ్చు. అసలు అంటే లవ్ అంటే బాగోదేమో, అదేలేండి, అభిమానం అనుకోండి, అభిమానం అనుకోవాలి అంతే. చాలా అక్కడ ఇంకోటి కూడా అండి, హ్యూమన్ బీయింగ్ కూడా ఆవిడ ఎంత మంచిదంటే సాయం చేసినట్టు కూడా తెలియదు ఎదురోడు సాయం చేస్తుంది. షిండే గారికి, ఆర్ఆర్ షిండే గారు ఆ సినిమా చేసి రెండో సినిమా స్టార్ట్ అయ్యి చచ్చిపోయారు. అంటే సిగరెట్ ఇలా వెలుగుతాడు ఆయన, సిగరెట్ గ్యాప్ అంటే సిగరెట్ లేకుండా మనిషి ఉండడం. ఓకే, మీకు ఆయన స్టాచ్యూ కడితే సిగరెట్తో కట్టాలన్నమాట. అలా చచ్చిపోయాడు ఆయన. అసలు రెండో సినిమాకి ఆపరేషన్ చేశారు, మొత్తం చిల్లులు పడిపోయింది. చచ్చిపోయిన వెంటనే 40 లక్షలు ఇచ్చారు ఆవిడ ఆయన ఫండ్. అంటే ఎవరు ఆర్డర్ చేయలేదు, మామూలుగా 40 lakhs ఫ్యామిలీకి ఉంటే అంతే. నాగార్జున గారు 40 ఇచ్చారు, ఒక 80 1 కోటి రూపాయలతో పోగండి ఆ రోజుల్లో. ఆ ఫ్యామిలీస్ ఏదో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఎక్కడ ఉన్నారు మొత్తం 2 ఆడపిల్లలు ఆయనకి. చెప్తున్నా అంటే ఇలాంటివి చూడండి. అదే ఇప్పుడు నేను 10 రూపాయలు చేస్తే 10 రూపాయలు ఇచ్చాను బాధ అంటే 1000 రూపాయలు ఇచ్చాను అనుకో, ఇది చెప్పేసుకుంటాం. అలాంటి వాళ్ళు అంతే, మంచి వాళ్ళు దేవుడు త్వరగా తీసుకుపోతాడని తీసుకున్నాడు. ఆ డైరెక్టర్గా చేశారు కదా, మరి ఎంత మాత్రం వెనకేసారేంటి? అంటే వెనకేయడం అనేది నా లైఫ్ స్టైల్ ఏంటంటే అండి, ఈరోజు సినిమా పని చేసుకుంటే ఒక 10 లక్షలు వచ్చింది, 10 లక్షలు ఖర్చు పెట్టేసుకుని మళ్ళీ వేరే సినిమాకి మళ్ళీ పొద్దున్న మామూలుగా ఖాళీ జేబులకి వెళ్తాం. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నూనె రాసుకుని తోలినా అంటుకునేది అంటుకుంటుంది. హెల్తీగా ఉండాలి ఫస్ట్ పాయింట్. నేను ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకుంటాను. నాతో ఉన్న బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా, ఎందుకు నా శిష్యుడు మొన్న సత్య అని మన ఈయనకు కూడా తెలుసు, ఆడు హెల్త్ కేర్ లేక చచ్చిపోయాడు. మనం ఆయన ఆర్ట్ డైరెక్టర్, నేను నా శిష్యుడు ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు, మంచి రన్నింగ్లో పడ్డాడు. నో హెల్త్ ఈజ్ వెల్త్ అండి ఫస్ట్. డబ్బులు అనేది ఇప్పుడు మా ఫ్రెండ్ మెడ్రాస్లో చంటిని ఒకడు ఉన్నాడు, నేను పెట్టిన షాప్ని ఆడు లాక్కుని షాప్ తీసుకున్నాడు. అటు లాక్కున్నాడు, లిటర్గా లాక్కున్నది వెంటనే బ్లడ్ షుగర్ వచ్చింది. అన్యాయం అనేది చేయకూడదని మాట్లాడుతున్నాడు. నేను దానికి అసలు ఫీల్ అవ్వాలి, లాక్కున్నాడు అంత హ్యాపీగా ఇక్కడ వస్తాను హైదరాబాద్. ఈరోజు గట్టిగా అన్నం తింటే చచ్చిపోతాడు, నడవలేడు, పెరాలసిస్ స్ట్రోక్, ఏదో గుండెలు ఏదో స్టంట్ ఏదో అంటారు కదా. అందుకనే ఆల్వేస్ బీ హ్యాపీగా ఉండండి, సంపాదించుకోండి. అంటే సంపాదించుకోవద్దని చెప్పట్లే, నేనైతే ఎంజాయ్ చేస్తానండి. అంటే పట్టుకెళ్ళేది ఏం లేదు పైకన్నా, నాకు గట్టి నమ్మకం. 4 చక్రాలు వేసి ఇల్లు పట్టుకెళ్ళాం, 4 చక్రాలు వేసి బైక్ పట్టుకెళ్ళాం, కారు పట్టుకెళ్ళాం, తిన్నాం, ఎంజాయ్ చేసాం. ఈ రోజున నేను సండే 2-3 రకాలు తెచ్చుకుంటా, వండుకుంటా, నేను వండుతా, కుకింగ్ చేసుకుంటా, మంచిగా తింటా. మా అబ్బాయి ఆర్టిస్ట్, మీకు తెలిసి ఉంటుంది, ఆ సినిమా వకీల్ జాబ్లో చేశాడు, అదేనండి, హీరోగా చేశాడు. ఇప్పుడు పీపుల్స్ మీడియాలో నరుడి బ్రతుకు నటన సినిమాలో సోలో హీరోగా చేశాడు. అంటే మనం ఇప్పుడు నేనేం నిజంగా సంపాదించలేదు, అలా అని చెప్పి కూతురు పెళ్లి చేశాను హ్యాపీగా. మా వైఫ్ తమ్ముడికి ఇచ్చా. ముందు వైఫ్ డైవర్స్ అయిపోయింది, ఒక వైఫ్, ఓకే, ఒక 30 సంవత్సరాలు కాపురం చేశాం. ఓకే, తర్వాత ఏమనిపించిందంటే బోర్ కొట్టింది. ఓకే, అంటే ఎందుకు బోర్ కొట్టిందంటే, ఇప్పుడు కొడుకు పెద్దోడు అయిపోయాడు, కూతురు పెళ్లి చేస్తాం, వాళ్ళ తమ్ముడికి ఇచ్చేసాను, మంచి కట్నం ఇచ్చాం, మ్యారేజ్ చేసాం. ప్రకాష్ అని మా అల్లుడు బాగానే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొడుకుని హీరోని చేసాం, రైల్వే స్టేషన్ సినిమా చేసాం. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళాడు అనుకోండి, ఎవరు నువ్వు అంటారు. అదే ఒక సినిమా హీరోగా చెప్తే రైల్వే స్టేషన్ హీరో రా అబ్బాయి అని చెప్పి రండి అంటారు, ర్యాష్ ఇచ్చాడు లేదు. అలా ఒక సినిమా డైరెక్షన్ చేసి ప్రొడ్యూసర్గా చేసి వాడిని నిలబెట్టి నా పనులు నేను ఉన్నాను. ఇంకా నాకు ఆ లైఫ్ బోర్ కొట్టింది. ఒకే పెళ్ళంతా అందుకని ఉంటాం. అంటే వర్మ గారు అడుగుదాలని నడిచారు అన్నమాట. అది కాదండి, అంటే నిజంగా ఎక్కువ రోజులు అయిపోతే అలా అనిపిస్తుందేమో. ఆ వర్మ గారు ఏకంగా స్టార్టింగ్లో చూశారు ఆయన, స్టార్టింగ్లోనే. అంటే వర్మ గారు ఒక సినిమాకి ఒక థియేటర్కి వెళ్ళాడంట వైఫ్ని తీసుకుని. థియేటర్ మధ్యలో వచ్చేసాడండి ఈయన ఇంటర్వెల్లో, వైఫ్ అక్కడే ఉంది, ఈయన దృష్టి లేదు అక్కడ. చూస్తే ఇంటికి వచ్చి వాళ్ళ మదర్, ఏదిరా వైఫ్ ఏది అంటే, అవును కదా ఏమని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళి ఆయన టీవీ పెట్టి చూసుకుంటున్నాడు. ఈవిడేమో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రావట్లేదని చెప్పి టక్కనే వచ్చి బయటకు వచ్చి ఆటో పట్టుకుని ఈయన కారులో వచ్చేసాడు.
ఇంటికి వచ్చి ఏంటి అసలు అలా వదిలేసి వచ్చేవాడి అంటే ఏదో మైండ్లో అసలు దాని సమాధానం చెప్పడం. అదే మీకు ఏంటది ప్రేమ కథను సినిమా పని చేస్తున్నాం ఆడేట్గా. నాకు అడ్వాన్స్ ఇచ్చారు, పని జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, తీసుకెళ్ళాడు భుజమే చేసాడు. కృష్ణరా అక్కడ సెటప్ చేయాలి అన్నాడు. అక్క వెళ్ళాము, నడుస్తున్నాము, ఈయన ఆఫ్ మైండ్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలంటే ఇది ఇక్కడ ఈ ప్లేస్లో నాకు గడ్డి బాము, సెటప్, కోడిపుంజు ఇదంతా వేయాలి, మన ఆర్ట్ డేట్ని పిల్ల అంటున్నాడు. సార్ నేనే సార్ ఆర్ట్ డేట్ కదా, ఓకే నాకు ఇక్కడ సెటప్ చేసే కృష్ణ ఓకేనా అన్నాడు. ఈయనకి గుర్తుండదా లేకపోతే మెంటల్గా అప్సెట్ అను. సాయంత్రం క్యారవాన్ దిగుతున్నాడు అయిపోయాక. సార్ ఒక నిమిషం చెప్పు కృష్ణ ఏంటి సార్, నేను శివ సినిమా నుంచి నీకు అసిస్టెంట్గా తెలుసు, మీకు సత్య సినిమా నేను ఆర్ట్ డేట్ చేశాను మీకు సినిమా, ఇది తర్వాత సినిమా, ఇది నన్ను మీరు ఇలా ఆర్ట్ డేట్ని పిల్లలు ఎందుకన్నారు సార్ అని అయిపోయాడు. నా సమాధానం కూడా లేదు. అంటే వాళ్ళ మైండ్ ఆల్వేస్ షూటింగ్ దాంట్లోనే ఉంటుందండి. అంటే వరం గారిని అందరూ ఇప్పుడు ఫ్లాప్ ఉందని పిచ్చి డైరెక్టర్ అంటారు, కానీ నాకైతే ది బెస్ట్ డైరెక్టర్ అని. ఒక్కొక్క సెట్ వేసినప్పుడు మేము ఊహించుకుంటాం, ఈ యాంగిల్ ఇక్కడే పెడతారు రా, ఇది ఫస్ట్ యాంగిల్ ఇదే, ఇలా వేసిన సెట్ ఇలాగే పెడతారు అనుకుంటాం. చూస్తే ఆయన తీసుకెళ్ళి బల్ల కింద డ్రాయర్ కింద దీని వెనకాల పెడతారు కెమెరా. అద్భుతమైన షాట్స్. ఒక్కసారి ఊహించింది జరగలేదు ఆయన. అంటే మన ఆలోచనల కంటే ఆయన ఎక్కడో ఉన్నాడు. అది సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను కదా, అది ఆయన పర్సనల్. అది ఏమంటే ఎవ్వరూ పతివ్రతలు కాదు మీతో సహా. అంటే అయ్యుండొచ్చు అది నా ఒక్కడికి తెలుసు, అది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. అది చెప్తాను అమ్మాయిని చూడండి సార్, నాకు చాలా అవన్నీ ఉట్టిదే. ఒక అమ్మాయిని రూమ్లో వదిలేస్తే మాత్రం ఆటోమేటిక్ చేస్తారు. ఇదంటే నా అలాంటి వాళ్ళు వరంగల్ ఒప్పేసుకుంటారు. అంటే కోటికి ఒకటి ఉండొచ్చులేండి. ఏమో నాకైతే ఎంతవరకు ఎవరు ఉంటారు తిరుమల ఎవరైనా అలా ఉండడు. నాకైతే ఎవరు కనపడలేదండి. అంటే యాక్ట్ చేస్తున్నారు అందరూ, ఎవరు నిజంగా లేడు. ఎవరైనా సరే అవన్నీ అంటే చెప్తారు నేను చాలా మంచివాడు సార్, నేను అసలు అవన్నీ జుజు ఉట్టు మాటలు అయింది. ఎవడైతే చెప్తాడో వాడు ఎక్కువ చేస్తాడు అంటారు. అయితే చెప్పండి, ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ గేజ్ తక్కువగా కనిపిస్తుంది మీది. అయితే ఈ జనరేషన్కి మీరేమన్నా పీకుతున్నారా? ఈ జనరేషన్ గురించి నేను అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మాకు కొత్తగా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి వస్తారండి వర్కర్స్. అంటే వాళ్ళు చదువుకుని మా దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాచ్ అంటున్నాం మేము. ల్యాప్టాప్ అక్కడ చూసి దిస్ ఇస్ ఓకే సార్, ఇది సెట్ ఓకేనా, ఇది ఇందులో కనపడుతుంది. నువ్వు ప్రాక్టికల్గా దాని సైజ్ ఏంటి, దాన్ని ఎంత వ్యక్తి ఎదగాలి, దాన్ని ఎలా ఇవ్వాలి, ఎంతమంది కార్పెంటర్ పని చేయాలి, ఎంతమంది పెయింటర్లు చేయాలి, ఆ నాలెడ్జ్ లేదు. పక్కన ల్యాప్టాప్ సి సార్ దిస్ ఇస్ ఓకే, నో దిస్ ఇస్ ద రైట్ వే టు గో టు దిస్ ఇస్ సెట్ అంటాడు. బొంగులో అది నువ్వు ప్రాక్టికల్గా పని చేయి, నువ్వు దిగితేనే తెలుస్తుంది రోజు ఏంటో. అంటే నువ్వు పైన చూసేసి అంటే థియరీ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు అండి. ఒక్కొక్క సెట్ వేయాలంటే ఒకసారి టైం ఎవరు, ఒకసారి డబ్బులు ఎవరు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ల్యాప్టాప్లో బొమ్మ వచ్చేస్తుంది, నెట్లో కొడితే ఏదైనా వచ్చేస్తుంది, అది కొట్టేయడం పెట్టేయడం, ఇది చేసేయండి అంటే ఎలా వస్తుంది. అది ఇప్పుడు నేను ఉన్న జనరేషన్ ఏంటంటే ప్రాక్టికల్గా మీరు దాని విలువలు తెలుసుకోండి, దాని సైజుని తెలుసుకోండి, దాన్ని ఎలా చేయాలో తెలుసుకోండి, ఎంత టైం పడుతుందో తెలుసుకోండి, డబ్బులు ఎంత అవుతుందో తెలుసుకోండి. ఉట్టినే బొమ్మ పెట్టేస్తే రాదు. అది నేను ఇప్పుడు అలాగే హెల్త్ కాన్షియస్. ఇప్పుడు నా ఏజ్ ఉంటుందో నాకు తెలియదు, 35 ఉండొచ్చేమో 10 ఏళ్ళ క్రితం, తెలియదు నాకు కూడా. 10 ఏళ్ళ క్రితం 35 ఉండొచ్చు, అంటే ఇప్పుడు 55 ఉంటారు అంటే అంతేలేండి. 10 ఏళ్ళ క్రితం లెక్కేస్తే 35, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత లెక్కేసి మళ్ళీ ఇన్పుట్ వస్తే 55. హెల్తీ ఉండాలి సార్ ఆల్వేస్. భగవంతుడి వల్ల ఏ షుగర్లు బీపీలు ఏమి లేవు. మా ఫ్రెండ్స్ని చూస్తే మీకు తాతయ్య పెదనాన్న అంటారు అన్నమాట, అలా ఉంటారు వాళ్ళు. అది మెయింటెనెన్స్ అండి. మనం టెన్షన్ పడద్దు. నాది ఒక బిజినెస్ చేశాను, తెలియని బిజినెస్. వైన్ షాప్లో అది తీసుకుని ఒక 60 లక్షలు పోయినాయి. 60 లక్షలు పోతుంటే అందరూ గుండెపోటు రావచ్చు, టెన్షన్ అవ్వచ్చు. నేను అవ్వకుండా 60 లక్షలు పోయినప్పుడు మనం ఇప్పుడు ఎవరి నుంచి వచ్చినప్పుడు ఏం తేలేదు, ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాం, పోతుంది, మళ్ళీ సంపాదించుకుంటాం అంతే. ఒక సంవత్సరం బ్లాక్ అయ్యాం, 1.5 year కొంచెం సైలెంట్ అయిపోయాం. మళ్ళీ షూటింగ్, మళ్ళీ పని, మళ్ళీ సంపాదించుకుంటాం. అలాగే ఇప్పుడు నాకు నిలవలో లేను, అలానే అప్పుల్లో లేను. ఇది ఎందుకంటే ఇది చెప్పాలండి జనాలకి. ఎందుకంటే ఏదో పోయిందంటే బెంగపడిపోయి ఉన్న ఆరోగ్యం పోగొట్టుకుంటాడు, హెల్త్ పోతుంది, డబ్బులు పోతుంది. ఉద్దేశం పడి మళ్ళీ వస్తుంది పని. ఎక్కడ లైఫ్ ఈ చక్రం అదేలేండి. ఇక్కడ ఉంటే కష్టం, ఇక్కడ సుఖం ఉంటుంది. మళ్ళీ అలా ఉండదు, తిరుగుతుంది గడారముల్లా. అది నేను ఇచ్చే సజెషన్ అంటారు, ఏమంటారు నాకు తెలియదు మరి. అయ్య బాబాయ్, నాది కూడా అమలాపురమేనండి. అయితే పాలకొల్లు దగ్గర పోడూరు అండి మా నాన్న వాళ్ళది. అయితే హైదరాబాద్ వచ్చి నేను కూడా కొత్తగా యాంకరింగ్ చేద్దామని వచ్చానండి. మీతో కలవడం చాలా సంతోషం అనిపించింది నాకు. మళ్ళీ ఏదైనా అవసరం పిలుస్తానండి, తప్పకుండా వచ్చండి బాబు. మీ పిల్లలగానండి మరి ఇంటికి వచ్చేస్తాను బాబా. అదే భీమవరం పాలకొల్లు దగ్గర అండి, మన గోపురం ఉందండి. మరి భీమవరం యాక్చువల్ సొంతూరు, అత్తూరు అమలాపురం అండి. అలాగండి. భీమవరం శివరాపేట అండి, స్టేషన్ రోడ్ ఉందండి. సరే అండి, అక్కడేనండి. అలాగండి. ఈసారి పిలుస్తానండి, ఇంకోసారి వచ్చండి. ఓకే సార్, మంచిది సార్. అలాగే సార్, నమస్కారం అండి.